బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ హడావుడి చేస్తున్నారు. అసలు బీసీలకు మీకేం సంబంధం అనే ఓ సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ, మొసలి కన్నీరు కార్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ, మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలకబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినరే. ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అన్నా పైసలన్నా చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం. గిరిజనులకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేసినారు. ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరు అడుగుతున్నారు గిరిజనులకు, మైనార్టీలకు. అంతేకాదు, కులగణన ఈరోజు బీసీల బావు కొరకు, బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి